ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దంతేవాడ జిల్లాలో మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పెద్ద మొత్తంలో ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను భద్రతా దళాలకు అప్పగించారు. సరెండర్ అయిన వారిలో 12 మంది మహిళా మావోయిస్టులున్నట్లు తెలిపారు పోలీసులు. బస్తర్ ప్రాంతంలో ఇదే అతిపెద్ద లొంగుబాటని చెప్పారు అధికారులు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, స్థానికుల మద్దతుతో మావోయిస్టులు లొంగిపోతున్నట్లు చెప్పారు దంతేవాడ ఎస్పీ గౌరవరాయ్. అడవుల్లో ఉండి పోరాడితే సాధించేది ఏమీ లేదని, మిగిలిన వారు కూడా సరెండర్ కావాలని సూచించారు. మావోయిస్టులకు స్థానిక ప్రజల నుంచి కూడా మద్దతు లభించడం లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం మంచి పునరావాసం కల్పిస్తుందన్నారు. తక్షణం కింద 10,000 రూపాయల ఆర్థిక సాయం, ఆ తర్వాత వాయిదాల్లో 4.5 లక్షల వరకు ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు పోలీసులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, దంతెవాడలో భారీగా మావోలు లొంగిపోయారు కదా, ఆ అప్డేట్స్ ఏంటి? మావోయిస్టులకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి. ఒకవైపు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లో మరణిస్తున్న విషయం ఒకటైతే, దాంతోపాటు ఇతర నేతలు అంటే జోనల్ కమిటీ కావచ్చు, లేకపోతే కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు అంతా కూడా లొంగుబాటు బాట పడుతున్న క్రమంలో కొంత మేరకు మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ వరుసగా తగులుతున్న సిచ్యువేషన్. ఇప్పుడు తాజాగా ఛత్తీస్గఢ్ సంబంధించిన దంతెవాడ జిల్లాలో దాదాపు 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వాళ్ళ వద్ద ఉన్న ఆయుధాలతో పాటు ఇతర పేలుడు పదార్థాలు, అంటే మొత్తము వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నిటితో పాటు వాళ్ళు లొంగిపోయిన సిచ్యువేషన్. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా పరిణామాలు మారిపోయాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వద్ద 37 మంది మావోయిస్టులు, అందులోనూ ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కీలక నేతగా చెప్పుకునే ఆజాద్ కూడా ఇటీవల లొంగిపోయారు. దాంతోపాటు దాని తర్వాత పరిణామం అంటే ఒక కీలకమైన పరిణామము మొన్న కూడా మనం చూసాము. ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సంబంధించిన జోన్ ప్రతినిధి అనంత్ పేరు మీద ఒక ప్రకటన రావడము, జనవరి 1వ తేదీ వరకు ఆయుధ విరమణ చేయడంతో పాటు లొంగిపోతాము, అయితే ఎక్కడ లొంగిపోతాము అనే దానిపైన త్వరలో క్లారిటీ ఇస్తామని చెప్పిన తర్వాత అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సంబంధించిన జోన్ కమిటీ అనంత్ కూడా కొందరు మావోయిస్టులతో లొంగిపోయిన సిచ్యువేషన్ చూసాం. సో ఈ విధంగా మావోయిస్టు అగ్రనేతలు ఒకవైపు ఎన్కౌంటర్లలో మరణిస్తుంటే, మరొక వైపు కీలక నేతలు అంతా కూడా లొంగిపోతున్న సిచ్యువేషన్. అంటే దీనికి పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అడవుల్లో అంటే పోలీసులకు కావచ్చు, ఇటు మావోయిస్టులకు సంబంధించి పోలీసులు మావోయిస్టుల కోసము చాలా విస్తృతంగా కూబింగ్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆపరేషన్ కగార్లో భాగంగా దేశవ్యాప్తంగా మావోయిస్టులు అంతా కూడా లొంగిపోవాలి, మావోయిస్టులు అంతా కూడా జనజీవన స్రవంతిలో కలవాలి అంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము చెప్పిన విధంగానే, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్న క్రమంలో ఇటు అడవిలో ఉండడము, ఇటు పోలీసులకి మావోయిస్టులకు మధ్య ఫైర్ ఎక్స్చేంజ్ అవుతున్న క్రమంలో పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలు అనుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు కూమింగ్ టీమ్స్ వద్ద ఉన్న ఎక్విప్మెంట్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల వద్ద కొంతమేరకు ఆ తరహా దశాబ్దాల కాలంగా కూడా అడవి బాట పట్టడము, అడవిలోనే ఉండి ప్రజల కోసము, ప్రజల సమస్యల కోసము మావోలు పోరాడుతున్నారు. సో అప్పుడున్న ప్రజల మద్దతు ప్రస్తుతం మావోయిస్టులకు లేకపోవడము, దాంతోపాటు ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు తలెత్తడము, చాలా ఇష్యూస్, మల్టిపుల్ ఇష్యూస్ అన్నిటి కూడా బేస్ చేసుకొని ప్రస్తుతం మావోయిస్టులు అంతా కూడా లొంగిపోతున్నారు అనేది పోలీసులు చెప్తున్నారు. సో ప్రస్తుతం దంతెవాడ జిల్లాలో దాదాపు 37 మంది మావోయిస్టులు, అందులో 12 మంది మహిళలు, అంటే ఛత్తీస్గఢ్ సంబంధించిన ఏరియాలో మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఛత్తీస్గఢ్, దంతెవాడ ప్రాంతాల్లో చిన్న చిన్న పల్లెల్లో కూడా మావోయిస్టులకి గతంలో చాలా ఆదరణ ఉండేది, వాళ్ళ నుండి చాలా సపోర్ట్ ఉండేది. కానీ ప్రస్తుతం స్థానికుల మద్దతు కోల్పోవడం వల్లనే కేంద్ర బలగాలు మొత్తం కూడా ఫైర్ ఎక్స్చేంజ్ చేస్తున్న క్రమంలో కొంత మేరకు మావోయిస్టు దాన్ని ఎదుర్కొనే సిచ్యువేషన్ లో ప్రస్తుతం ఉన్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో మార్చి 2026 వరకు మొత్తం మావోయిస్టులు లేకుండా మావోయిస్టులు కూడా జనజీవన కావచ్చు, లేకపోతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా కూడా పోలీసులకు సంబంధించి ఇటు కేంద్ర భద్రతా బలగాలు మొత్తం కూడా కూంబింగ్ చేస్తున్న సిచ్యువేషన్లో సో ప్రస్తుతం మావోయిస్ట్ సంబంధించిన అగ్రనేతలు దాంతోపాటు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నేతలంతా కూడా లొంగిపోవాలనే ఆలోచనకు వచ్చారు. సో ప్రస్తుతం ఆల్రెడీ కీలక నేతలు కొంతమంది ఆల్రెడీ లొంగిపోయారు. ఇంకా ఎవరు అడవుల్లో ఉన్నారో వారంతా కూడా లొంగిపోవాలి. అట్ ది సేమ్ టైం పోలీసులు ఒక భరోసా కూడా ఇస్తున్నారు. వన్స్ మావోయిస్టులు అడవి బాట విడిచి అంటే ఆ ఆయుధ విరమణ చేసిన తర్వాత లొంగిపోయిన తర్వాత వాళ్ళకి కాస్త మావోయిస్ట్
మావోయిస్ట్ పార్టీ నుండి థ్రెట్ ఉంటుంది అనే ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే వాళ్ళకి ప్రాణహాని ఉందని కావచ్చు, లేకపోతే ఇతర ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం కావచ్చు, అలాంటివి వేయలేదు ప్రాంతాలు ఏతుంటాయో మావోయిస్టులకు కూడా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. జనజీవన సంస్థలో కలిస్తే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు వాళ్ళకు కొన్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా నెలకి సంపాదించుకొని బతికే విధంగా చూస్తాము. వాళ్ళకి ఒక విధంగా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హామీ ఇస్తున్న క్రమంలో ప్రోత్సాహకాలు అనుకోవచ్చు. ప్రస్తుతం అడవుల్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అడవుల్లో ఉండడము కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మావోయిస్టులు చెప్తున్నారు. సో సంబంధించి 27 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఒక విధంగా మావోయిస్ట్ పార్టీకి గట్టి తెప్పగానే చెప్పుకోవాలి. జ్యోతి. రైట్ అజయ్, థ్యాంక్ యూ. बड़ी घटनाएं जैसे जो 2024 में मुठभेड़ हुई है, गोबेल में इनकाउंटर हुआ था और उसके बाद तुलतुली मुठभेड़ हुआ था, तो विभिन्न मुठभेड़ों में ये लोग शामिल रहे। कमलेश खुद उस मुठभेड़ में था जिसके बाद उसने आंध्र प्रदेश में जाकर आत्मसमर्पण किया है। इसमें टोटल 27 इनामी है, 37 में 27 इनामी नक्सली है, कुल 65 लाख का इनामी। टोटल इसमें 37 ऑपरेशंस है। मैं मानता हूँ कि इसमें जो हमारा, जैसा मैंने आपको पहले ही बताया कि हमारा जो ऑपरेशंस रहे हैं 2024-25 में, और साथ ही में जो हमारा एरिया डोमिनेशन एक्सरसाइज, और हर ऑपरेशन में मुठभेड़ ही नहीं, हम लोग हमेशा जाते हैं, ग्रामीणों से संपर्क करते हैं और उनके माध्यम से भी अपील करते हैं कि जो माओवादी विचारधारा है वो खोखली है, उसमें कोई दम नहीं रह गया है, और समाज से जुड़े, मुख्य धारा से जुड़े, जिससे कि जिले के, राज्य के विकास में भागीदारी रहे। इस विकास में भारत सरकार, छत्तीसगढ़ शासन, दंतेवाड़ा पुलिस, स्थानीय प्रशासन एवं CRPF सभी प्रतिबद्ध है कि यहाँ पे बस्तर में, दंतेवाड़ा में शांति स्थापित हो और विकास तेजी से आगे बढ़े। खासकर हम लोग एक स्किल डेवलपमेंट प्रोग्राम भी प्रशासन के साथ मिलकर कर रहे हैं, जिसमें उनको जो भी उनका क्षेत्र है जिसमें वो अपना स्किल चाहते हैं, चाहे वो कृषि का हो या सिलाई का हो या कोई भी ऐसा क्षेत्र हो, हॉस्पिटैलिटी का, कोई भी सेक्टर का हो, कारपेंट्री, मैसनरी, सभी का, तो उसमें ट्रेनिंग दिया जाता है और उसमें बाद में उनको किट भी दिया जाता है। और हर जब भी कोई आत्मसमर्पित नक्सली ट्रेनिंग करता है तो प्रति महीने उनको 10,000 रुपये भी उस ट्रेनिंग में मिलते हैं।